స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా నేడు 26వ వార్డులో ప్రతి ఇంటికి తిరిగి తడి చెత్త పొడి చెత్త మరియు చెట్ల పెంపకం గురించి వార్డులో ఉన్న ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇందులో మాకు ఈ గవర్నమెంట్ ప్రోగ్రాంలో సహకరించినటువంటి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అదే ఉపాధ్యాయ బృందం మరియు ఆశా వర్కర్సు మరియు మా వార్డు స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి అందరం పాల్గొని పూర్తిగా ప్రజలకు వివరించడం జరిగింది. చెట్ల పెంపకం ద్వారా ఆరోగ్యంతో పాటు మనిషి ఎంతో ఉల్లాసంగా ఉంటుందనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న చెత్త అంటే ఇల్లును ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తూ తడి చెత్తను పొడి చెత్తను వేరుగా వేసి అలాగే చుట్టుపక్కల దోమల నివారణకై ఇలాంటి ఏది పిచ్చి మొక్కలు కానీ ఏమున్నా ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతుంది. కానీ మనం పాటించే దాంట్లో కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చెత్తల ద్వారా అనారోగ్యానికి గురి కాకుండా డెంగ్యూ జ్వరాలు ఎంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కాబట్టి ఇక ముందు నుంచి మనం ఎప్పుడైనా కూడా ఇదొక హరిత విప్లవంగా ప్రభుత్వాలు చేపడుతున్నాయి. దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలంటే ప్రభుత్వం మనం తోడ్పడాలి. మన సహచర చుట్టుపక్కల వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేస్తున్నాను.